దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. హగ్గయి గ్రంథము మొదటి అధ్యాయము 4-5-6 వచనాలను చదువుకుని నేడు వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. హగ్గయి గ్రంథము మొదటి అధ్యాయము 4 మరియు 5-6 వచనాలను చదువుకుని నేడు వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనం చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టం చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా చాలు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానాన్ని కంటిన్యూ చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీ పవిత్రమైన పాదాలు కొందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. గడిచిన దినములన్నీ కూడా నాయన నీ కృపలోను సమృద్ధిలోను మా కుటుంబాల నుంచి మరి ఒక నూతన దినాన్ని మాకు అనుగ్రహించారు. అందుని బట్టి మీకు వందనాలు, వేలాది కృతజ్ఞతలు చెల్లించుకొనిచున్నాము తండ్రి. ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధిలో మీ పాదాల చెంత మేమంతా ఇలాగను కూడుకుని మా కొరకు దాచించిన లేఖనములను మేము ధ్యానించుకొని పోచుండగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థించి వేడుకొనిచున్నాం. త్వరపడి కూడి వచ్చిన విశ్వాసులను వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన వారికి కావాల్సిన అవసరతలు అక్కరలన్నీ కూడా నాయన నీ పరలోకపు సమృద్ధిలో నుంచి మీ చిత్తానుసారము తీర్చమని ప్రార్థించి వేడుకొనిచున్నాం. అలాగే నాయన ఈ సాయంకాల సమయంలో మాకు ఏ మాటలు అవసరమో, ఏవైతే మా ఆత్మలను వెలిగింపడానికి, ఆత్మీయ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడతాయో అవన్నీ నాయన మీరు మాతో మాట్లాడమని ప్రార్థించి వేడుకోండి. ఈ ప్రార్థన అంతా కూడా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. హగ్గయి గ్రంథము మొదటి అధ్యాయము 4-5 వచనాలను మనం చదువుకున్నాం. 4-5-6 వచనాలను కూడా చదువుకున్నాం. ఇందులో ముఖ్యంగా 4వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే, ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? ఇది ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు ప్రియులారా? ఇది ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు? సైన్యములకు అధిపతి యెహోవా. రైట్. సైన్యములకు అధిపతి యెహోవా ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? హగ్గయి గ్రంథాన్ని ఇంతకు ముందు మీరు అనేక మార్లు చదివారు కదా. ఓకే, ఈ హగ్గయి గ్రంథాన్ని అనేక మార్లు చదివారు. ఈ వచనాన్ని పర్టికులర్ గా చాలా సార్లు చదివే ఉంటారు కదా మీరు. చదివారు. ఇది జరుగుతున్న సందర్భం ఏమిటి? దేవుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో ఏమైనా ఐడియా ఉందా మీకు? శేషించిన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. సందర్భము మందిరం కట్టడం ఆగిపోయినప్పుడు చూడండి, దేవుని బిడ్డలతో మాట్లాడుతున్నమాట. ఇశ్రాయేలు. ముందుగా హగ్గయి అనగానే మన జ్ఞాపకం వచ్చేది, హగ్గయి అంటే ఆ పేరు గల అర్థము ఉత్సవము అని అర్థం. ప్రొసెషన్, ఊరేగింపు, లేక పండుగ, ఉత్సవము అని అర్థం ప్రియులారా. ఈయన సమకాలికుడుగా పేరు పొందిన వ్యక్తి మరొక వ్యక్తి ఉన్నాడు. ఎవరు చెప్తారా? ఈయన సమయంలోనే లేక ఈయన కాలంలోనే మరి ఒక ప్రవక్త కూడా పనిచేశాడు. ఈయన కాలంలోనే పనిచేసిన వ్యక్తి అంటే జకర్యా గారు. హగ్గయి, జకర్యా వీరు అన్నదమ్ములు లాంటి వారు. ఎందుకనంటే ఈ హగ్గయి, జకర్యా గ్రంథాలను మీరు చదువుతూ ఉన్నప్పుడు హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలోనే రాజైన దర్యావేషు ఏలుబడి యందు అనేది రాయబడి ఉంటుంది. అలాగే జకర్యా గారి గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనం చదివేటప్పుడు కూడా దర్యావేషు ఏలుబడి యందు అని ఉంటుంది. ఈ దర్యావేషు అనే రాజు ఎవరు అని కనుక మనం గమనిస్తే, ఈయన మాదీయుల దర్యావేషు కాదు, పారసికుల దర్యావేషు.
పారసికులు అనగానే మన జ్ఞాపకం వచ్చేది రాజైన కోరెషు, అర్థహశస్త, ఈ రాజుల పేర్లు. ఆ వరుసలో ఉండే రాజు ఈ దర్యావేషు. ఈయన కాలంలోనే ఈ హగ్గయి, జకర్యా అనే ఇద్దరు ప్రవక్తలు పనిచేసినట్లు వీరిని సమకాలికులు, కంటెంపరీ క్యారెక్టర్స్, కంటెంపరీ ప్రాఫిట్స్ అని పిలుస్తారు. ఒకే కాలంలో దేవుని చేత చాలా మంచి సందర్భంలో చాలా మంచి విషయాలను చెప్పడానికి వీరిని దేవుడు సాధనంగా వాడుకున్నట్లు మనం చదువుకుంటున్నాం. ముందుగా ఇక్కడ మాట్లాడుతున్నది దేవుడు అని చెప్పి మనకు అర్థమవుతుంది. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అని కనుక మనము ఆలోచిస్తే, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలు మరియు యోషువ, ప్రధాన యాజకుడైన యోషువ. వీరెవరండి? వీరెవరు అసలు? వీరెవరు అని కనుక మనం ఒకసారి ఆలోచిస్తే, చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత చెర నుండి విడిచిపెట్టబడి వెళ్ళి మీ మందిరాన్ని కట్టుకోండి అని పర్మిషన్ ఇచ్చిన కోరేషు రాజు పంపించినప్పుడు వారికి ఒక గవర్నర్గా ఒక వ్యక్తిని పంపిస్తాడు. ఆ వ్యక్తే జెరుబ్బాబేలు. ఆ వ్యక్తితో పాటుగా యోషువ లేక యెహోషువ ఈయన ప్రధాన యాజకుడిగా వస్తారు. రైట్. వీరితో మాట్లాడుతున్నాడు దేవుడు. మాట్లాడుతూ దేని గురించి దేవుడు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడు ప్రియులారా? ఇక్కడ యెహోవా మందిరం మరలా నిర్మించను. దేని గురించి ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నాడు లేక అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు అని గనక మనం ఆలోచిస్తే, ఇక్కడ ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా అని మాట్లాడుతున్నాడు దేవుడు. ఇప్పుడు దేవుడు తన మందిర విషయంలో ఒక అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నాడని మనకి ఇక్కడ కనబడుతుంది. అయితే మందిర విషయంలో ఒక తపన లేక ఒక అసంతృప్తి కనబరిచిన వ్యక్తులు కూడా ఉన్నారు బైబిల్లో. మచ్చుకు ఎవరైనా చెప్పండి, ఉదాహరణకి ఎవరైనా చెప్పండి. దేవుని మందిరం గురించి చాలా బాధపడుతున్న వ్యక్తి కానీ. నెహెమ్యా, ఎజ్రా, నెహెమ్యా, ఓకే, ఎజ్రా, నెహెమ్యా, దావీదు గారు కూడా. వెరీ గుడ్. మంచి పేర్లు చెప్పారు. మొదటిగా దావీదు గారిని కనుక మనం ఆలోచిస్తే, దావీదు గారి దగ్గరికి వెళదాం. వెళ్లే ముందు యాక్చువల్గా ఈ సందర్భం ఏమిటి అనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ సందర్భంలో దేవుడు ఈ మాట అనవలసి వచ్చింది, ఏ మందిరం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనేది తెలుసుకునే ముందుగా మందిరమును గూర్చిన ఆసక్తి ఎవరికి ఉందో ఒకసారి చూద్దాం. రెండవ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనాన్ని గమనిద్దాం. తీసిన వారంటే చదవండి పిల్లలు. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనాన్ని కనుక గమనించినట్లయితే, నేను దేవదారు రాణితో కట్టిన నగరి అందు వాసం చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచిన్నదనగా. చాలండి. ఇక్కడ ఎవరెవరితో మాట్లాడుతున్నారంటే, ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడని క్లియర్గా అర్థమైపోయింది. నేను ఎలా ఉన్నాను అంటున్నాడు దావీదు తన స్థితిని అలాగే దేవుడు నివసిస్తున్న లేక దేవుడు నివాసయోగ్యముగా ఉన్న స్థలాన్ని రెండింటిని కంపేర్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. నేనైతే అని అనుకుంటే చూడండి, ప్రతివారు మీరు నేనైతే అనుకోండి. నేనైతే అని అనుకున్నాం అనుకోండి, మనమైతే ఎక్కడ ఉంటున్నాము? మంచి ఇళ్లలోనే ఉంటున్నామా? మంచి ఇల్లు అంటే నథింగ్ బట్ ఒక నివాసయోగ్యమైనది అంటే వర్షం పడినప్పుడు కారకుండా అట్లీస్ట్ మంచి ఇంటిగా, చలికి ఎండకు వీటన్నిటికీ కూడా ప్రొటెక్షన్ ఇచ్చే ఇల్లుగా ఉన్నామా లేదా? మనం ఉన్నామా? ఉన్నాం. కానీ ఇక్కడ దావీదు మాట్లాడుతున్న పరిస్థితికి, దావీదు మాట్లాడుతున్న సమయానికి దేవుని మందసం ఎక్కడుందట? దేవుని మందసం ఎక్కడుంది? డేరాలో నిలిచిందట. అంటే దేవుని గూర్చి లేక దేవుని మందిరం గురించి. దేవుని మందిరం అంటే అప్పటికి మందిరం కట్టబడలేదు. దావీదు గారి ఆలోచన, ఆయన హృదయంలో పుట్టిన ఆలోచనే ఈ యొక్క
అర్థం. నేను మందిరం కట్టాలి దేవునికి, దేవుడుకు నివసిస్తున్నాడు, నేనైతే మంచి నగరులో ఉంటున్నాను, దేవదారు మ్రాణులతో కట్టిన నగరు. దేవదారు మ్రాణులు అంటే చాలా కాస్ట్లీ, మనం టేక్ వుడ్ అనుకోవచ్చు. అలాంటి టేక్ వుడ్ ఇంటితో కట్టిన దానిలో నేను ఉంటున్నాను, నేనైతే ఎంత గొప్పగా ఉంటున్నాను. నాకు ఆ, కొండ కోట దుర్గము అయినప్పటికీ నా దేవునికి మాత్రం ఉండటానికి ఇల్లు లేదే. ఆయన నిబంధన మందసము ఎక్కడుంది, డేరాలో నిలిచింది అని ఒక ఆసక్తిని లేక అసంతృప్తిని కనబరుస్తూ ఉన్నాడు. దాని నుంచి పుట్టిన ఆలోచనే మందిరము కట్టాలి అని, దేవునికి మందిరము కట్టాలి అని. కానీ దేవుని మందిరం అడిగాడా? యాక్చువల్గా వీరు అరణ్య ప్రాంతంలో వస్తూ ఉన్నప్పుడల్లా అరణ్యంలో వీరితో పాటుగా ఈ నిబంధన మందసం వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్తూ ఉండేవారు, డేరాల్లో ఉండేవారు. దేవుడు అడిగాడా, నా కోసం ఒక మందిరం కట్టండి, ఇలా ఉండాలి అని? అడగలేదు. కానీ దావీదు తన హృదయంలో పుట్టిన ఆలోచన బట్టి దేవుని మందిరము అంటే ఆయనకు ఒక ఆసక్తి ఎట్లా ఆయన ఎప్పుడు కంపేర్ చేసుకుంటున్నాడు, నేనైతే మంచుకున్నాను కానీ నా దేవుడు మాత్రం ఎక్కడ ఉంటున్నాడు, పాపం డేరాలో ఉన్నాడే, వర్షానికి తడుస్తున్నాడు, ఎండకి ఎండుతున్నాడు అని చెప్పి ఒక బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఒక బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఇదే కీర్తనకారుడు కూడా అంటున్నాడు కీర్తనలోను కూడా. ఒకసారి చూద్దాం, చూడండి 69వ కీర్తన 69వ కీర్తన 9వ వచనాన్ని గమనిద్దాం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. చాలండి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది అంటే నీ ఇల్లు గురించి ఆలోచించినప్పుడల్లా నాకు ఎంతో బాధ, వేదన కలుగుతుందయ్యా. అరేరే, నీ ఇల్లు ఎలా ఉంది అని ఒక రకమైన అసంతృప్తి నాలో ఉంది. నేనైతే మంచి స్థితిలో ఉన్నాను, కానీ నీ మందిరం మాత్రం అలా లేదయ్యా అని, నీ మందిరం, నీ ఇల్లు, నీవు నివసించే ఇల్లు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది అని చెప్తూ ఉన్నాడు అని చెప్తూ. చూడు, యెషయా గ్రంథంలో యెషయా గారు కూడా తన మాటల్లో ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనాన్ని గమనిద్దాం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనాన్ని గమనిద్దాం. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠము మీద వారి అర్పించు దహన బలులను నాకు అంగీకారమగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఇది ఒక ప్రార్థనా మందిరం. సమస్త జనులు వచ్చి అక్కడ కూర్చొని ప్రార్థన చేయాలంటే ఆ మందిరము కూర్చోవడానికి, ప్రార్థన చేయడానికి నివాస లేక ఆవాస యోగ్యముగా ఉండాలా వద్దంటారా? నివాస యోగ్యంగా ఉండాలి కదా, చక్కగా ఉండాలి కదా. సో ఇర్మియా గారిని చూద్దాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనాన్ని గమనిద్దాం. నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గృహ అయినదా? ఆలోచించుడి, నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఈ మాట అనగానే మనకి ఇంకొకరు గుర్తుకు రావాలి. ఎవరు గుర్తుకొస్తారు మనకి? ఈ మాట చదవగానే మనకు ఒకరు గుర్తొస్తారు. యేసుక్రీస్తు ప్రభుల వారు జ్ఞాపకం వస్తారు. అంటే ఇంటిని గూర్చిన ఆసక్తి క్రీస్తు వారికి కూడా ఉన్నది. నా తండ్రి ఇంటిని దొంగల గుహగా చేశారా అని చెప్పేసి ఆయన కొరడాలు జడిపించినట్టు మనము చూస్తాం. చూద్దాం ఆ మాట. యోహాను సువార్త 2వ అధ్యాయము 2వ అధ్యాయము 15, 16, 17 వచనాలను గమనిద్దాం. తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయంలో నుండి తొలివేసి రూకలు మార్చు వారి రూకలు చెల్లవేసి వారి బల్లలు పడద్రోసి
అమ్ము వారితో వీటిని ఇక్కడి నుండి తీసుకుని పొండి. నా తండ్రి ఇండ్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడదని చెప్పాను. ఆయన శిశువులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్లు జ్ఞాపకం చేసుకునిరి. వెంటనే ప్రభు అయిన క్రీస్తు వారు వాళ్ళందరినీ తోలివేసి అక్కడ రూకలు మార్చే వారిని, పావురాలు అమ్మే వాళ్ళని, వీళ్ళందరినీ కొట్టి పంపివేసి, నా తండ్రి ఇల్లు, ఆయన నివసిస్తున్న నివాసం ఇది, దానిని మీరు ఒక వ్యాపారపు టిల్లుగా, ఒక వ్యాపార గృహముగా పెట్టి అమ్ముతూ రూకలు మారుస్తూ ఉన్నారు. ఇది అసలు కరెక్ట్ కాదు అని చెప్పేసి అందరినీ తరిమివేశాడు ఆయన. వెంటనే శిష్యులు చూసి లేఖనాలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. లేఖనాల్లో దావీదు ఈ విధంగా అన్నాడు కదా, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది. అంటే ఆ ఇంటిని గూర్చిన ఒక కేర్, ఒక కన్సర్న్, దేవుడి గృహము అనగానే ఒక బాధ్యత మనందరి పట్ల ఆయనకి ఎంతగానో ఉందో మనకి ఉండాలి కదా అని శిష్యులంతా ఒక్కసారి అవాక్కై చూస్తున్నారు. ఆయన అందరినీ, అప్పటిదాకా క్రీస్తులో ఆ యాంగిల్ ఎవరు చూడలేదు. చూసారా? అప్పటి వరకు యేసుక్రీస్తు కొరడా జలిపించి వాళ్ళందరినీ తరిమి వేయటం, లేకపోతే ఒకరిని భయపెట్టడం ఎవరైనా అప్పటి వరకు చూసారా శిష్యులు? చూడలేదు. ఒక్కసారిగా దేవుని గృహము వ్యాపారపు టిల్లుగా మారుతుంది అనగానే శాంతమూర్తి అని పిలువబడే క్రీస్తు కూడా ఎంతగా కోపం వచ్చిందంటే, మీకు చెప్పినా మీరు వినరు అని చెప్పేసి వారిని కొరడాలతో జడిపించి మరి వెళ్ళిపోండి అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇంటిని గురించిన ఆసక్తి అంతగా వారికి ఉంది ప్రియులారా ప్రభు అయిన క్రీస్తుని గురించి. అయితే ఇందాక నెహెమ్యా గారు అన్నారు, నెహెమ్యా గారు వచ్చేటప్పటికి మందిరం అంతా కట్టబడిపోయింది, కట్టేసింది. నెహెమ్యా గారు దేని గురించి తపన పడ్డారు అని అంటే, మందిరము పునర్నిర్మాణం అయిన తరువాత అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా విశ్రాంతి దినాన్ని వీరు ఆచరించకుండా చేపలు అమ్మడానికి, అలాగే ద్రాక్ష తొట్లు తొక్కడానికి వీళ్ళు వెళుతున్నారని చెప్పేసి అక్కడ వాళ్ళని మందలించి అక్కడ వాటన్నిటిని సెటరైట్ చేసినట్టు చూస్తున్నాడు. అంటే ఒక రకంగా ఆయనకు కూడా దేవుని ఇల్లు, అక్కడ దేవుని మందిరంలో జరగాల్సిన కార్యక్రమాలు, ఇవన్నిటి పట్ల ఒక బాధ్యత ఉంది అని చెప్పి మనకు అర్థమవుతుంది అది నెహెమ్యా గారి గ్రంథంలో. అయితే ఇప్పుడు మనము చదువుకున్న హగ్గయ్య గారి దగ్గరికి వెళ్ళిపోదాము. హగ్గయ్య గ్రంథం దగ్గరికి వెళ్ళిపోదాము. హగ్గయ్య గ్రంథంలో దేవుడు అంటున్న మాట, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సాధ్యమా అని దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. ఇందాక దాకా దావీదు మాట్లాడాడు, ప్రభు అయిన క్రీస్తు వారు కూడా నా తండ్రి ఇల్లుని ఇలా చేశారని చెప్పి మాట్లాడాడు. సో ఒక ఇంటిని గూర్చిన ఒక ఆసక్తి వారిలో కనపడింది. ఇక్కడ దేవుడే డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు, నా ఇల్లు ఏమన్నా పాడైపోయి ఉంటే మీరు మాత్రము ఎలాంటి ఇళ్ళలో ఉంటున్నారు జ్ఞాపకం చేసుకోండి అంటూ దాని పర్యవసానం ఏంటో కూడా చెప్తూ ఉన్నాడు. మీకు అర్థం కావట్లేదా? జరుగుతున్న సందర్భాలను బట్టి లేక జరుగుతున్న పరిణామాలను బట్టి మీకు కొద్దిగానే అర్థం కావట్లేదా? మీరు ఎంత విస్తారంగా విత్తినా ఎంత పండుతుంది? మీకు కొద్దిగే పండుతుంది. మీరు బాగా తిన్నప్పటికీ ఆకలి కడుపు నిండుతుందా? నిండట్లేదు. నీళ్లు తాగినప్పటికీ దాహం తీరుతుందా? తీరటం లేదు. కష్టపడి పని చేసేవాడు జీతం తీసుకొని చిల్లు సంచిలో వేసుకుంటే ఇంటికి వచ్చేటప్పటికి ఆ జీతం ఉంటుందా? ఉండదు. ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత అయినా కానీ మీరు ఒక్కసారి పునరాలోచన చేసి ఎందు నిమిత్తం ఈ విధంగా జరుగుతుంది, దేనిని మనం అలక్ష్యం చేశామో, మనం చేయవలసిన పని ఏంటి, మన బాధ్యత ఏంటి అని ఎవరునూ కూడా ఆలోచించకపోతే దేవుడే డైరెక్ట్గా తన వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక గవర్నర్తోనూ అలాగే ఒక ప్రధాన యాజకునితోనూ మాట్లాడుతూ, అది హగ్గయ్య అనే ప్రవక్త తన మాటల్లో రాస్తూ ఉన్నాడు గ్రంథంలో. నా మందిరము పాడై ఉంటే మీరు మాత్రము ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎలాంటి ఇళ్లలో ఉంటున్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ తిన్నా కడుపు నిండకపోవటము, లేక తాగినా దాహం తీరకపోవటము, ఇది గొప్ప జబ్బే. ఇది అవునా కాదంటారా? అవునా? బాగా తిన్నా కానీ ఆకలి తీరలేదండి అంటే ఏం చేయగలం? మరలా తినాలి. దాహం ఎంత ఎన్నని తాగుతాము? కడుపు పట్టేంత వరకే కదా, కడుపు పట్టేంత వరకే తాగగలం. అవునా? అంతేనా కాదా? అంతే.
యెషయా గారు దీనిని ఎంత చక్కగా ఒక మాట రాస్తున్నాడో చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిద్దాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయము ఆకలి తిన్నవాడు కాలాలో భోజనము చేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తి పోయినట్లును, దప్పికొనిన వాడు కలలో పానము చేసి మేల్కొనగా సొమ్మసిల్లిపోయిన వాని ప్రాణము ఇంకనూ ఆశకొని ఉన్నట్లును, సియోను కొండ మీద యుద్ధము చేయి జనముల సమూహమంతటికి సంభవించును. ఆకలి కొన్నవాడట కలలో భోజనం చేస్తే వాడికి ఆకలి తీరుతుందా? కలలో నువ్వు భోజనం చేసావు, కలలో నీ కంటి ముందు పంచభక్ష ప్రమాణాలన్నీ పెట్టున్నాయి, వీటన్నిటిని చూసి నువ్వు కలలో భోంచేసావు, కలలో భోంచేసి లెగవగానే నీ కడుపు నిండుతుందా? లేక కలలో నువ్వు దాహం తీర్చుకొని చాలా వాటర్ తాగావు, లేకపోతే రకరకాల పానీయాలన్నీ తాగావు, ఎన్ని తాగినా కల నుంచి మేల్కోగానే ఏమవుతుంది? ఖాళీ కడుపు ఉంటుందా, నిండుగా ఉంటుందా? కడుపు ఎంటీ స్టమక్ ఉంటుందా, లేకపోతే కడుపు నిండుగా ఉంటుందా? ఖాళీగానే ఉంటుంది. అంటే చేసిన పనికి ప్రతిఫలం అనేది దొరకటం లేదు, మనం చేసిన ప్రార్థనకు జవాబు దొరకటం లేదు, లేక కష్టపడి ఎంత కష్టపడుతున్నా దానికి ప్రతిఫలం అనేది శూన్యంగా కనబడుతుంది అని బాధపడుతుంటే అప్పుడైనా ఆలోచిస్తారేమో, అప్పుడైనా ఏంటి సమస్య ఏంటి అని ఆలోచిస్తారా? లేదా ఆలోచిస్తారా? మనం సంపాదిస్తున్న సంపాదన కానీ లేకపోతే ఇంకొక దానిలో కానీ అసంతృప్తి ఉన్నప్పుడు వెంటనే మనం ఒక పునరాలోచన చేసుకుంటాం, ఎక్కడైనా మనం తప్పు చేశామా అని. అలా పునరాలోచన చేసుకోవాలి అనేది దేవుడు ప్రతి వారికి ఇస్తున్న అవకాశం. ఎందుకంటే అవకాశాలు అనేవి మనము చాలా పోటీ ప్రపంచంలో ఉన్నాం. అవకాశాలు ఊరకనే రావు. ఒకసారి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోకపోతే మరలా వస్తుందన్న నమ్మకము లేదు. అలాంటి దానిలో దేవుడు మాత్రము అనేకమైన అవకాశాలు ఇస్తూ నా యొద్దకు తిరిగి రండి అంటూ ఉన్నా ఇంకా అశ్రద్ధ చేస్తూ ఉంటే జీవితం ఎలా ఉంటుంది గమనించండి. అయితే ఇక్కడ ఈ మందిరము పాడై ఉండగా అనే మాట దేవుడు అన్న సమయానికి అది ఏ సమయము అని కనుక మనం ఆలోచిస్తే ప్రియులారా జాగ్రత్తగా గమనించండి. చెర నుంచి తిరిగి వచ్చిన వారు 538 బీసీలో చెర నుంచి తిరిగి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఒక బలిపీఠాన్ని కట్టారు. దేవాలయానికంటే ముందు ఒక బలిపీఠం కట్టారు. దేవాలయానికంటే ముందు బలిపీఠం కట్టాలా లేదా? అది ఎసెన్షియల్ అంటారా కాదా? ఎందుకు కట్టుంటారు దేవాలయం కంటే ముందు బలిపీఠము? అప్పుడు మందిరాలు లేవు కాబట్టి అప్పుడు ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలని బలిపీఠాలు కట్టి బలులు అర్పించేవారు. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్న సందర్భం ఏంటంటే యెరూషలేములో మందిరం మొత్తం పాడైపోయింది. యెరూషలేం అంతా కూడా కుప్పకూలిపోయింది. నివాసయోగ్యమైన ప్రదేశముగాను లేదు, మందిరము లేదు. అక్కడ 70 సంవత్సరాలు అలాగే నిర్జీవంగా పడింది. ఈ 70 సంవత్సరాల కాలం పూర్తయిన తరువాత దేవుడు కోరేషు అనే అన్యుల చక్రవర్తి ద్వారా మనందరినీ, ఎవరిని యూదులని పిలువబడే వారందరినీ విడిపించి మీరు వెళ్ళి మీ యెరూషలేములో దేవుని మందిరాన్ని కట్టుకోండి అని చెప్పి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ తీసుకున్న వాళ్ళలో ఒక 50,000 మంది బయలుదేరి వచ్చారు. వచ్చి మందిరానికి ముందుగా బలిపీఠాన్ని కట్టారు. వచ్చిన మొదటి సంవత్సరంలోనే బలిపీఠాన్ని కట్టారు. బలిపీఠము అనేది ఏంటంటే ప్రియులారా, ఇట్స్ నథింగ్ బట్ సరెండరింగ్ అవర్ సెల్ఫ్ టు గాడ్స్ అండ్ సీకింగ్ గాడ్స్ యాక్సెప్టెన్స్. అంటే మనము దేవుణ్ణి సమర్పించుకోవటము మరియు దేవునికి అంగీకార యోగ్యమా కాదా అని తెలుసుకోవడానికే ముందు బలులు అర్పిస్తారు. ఆ మందిరం కట్టబోతున్నాము దేవుడా, మరి 70 సంవత్సరాల తర్వాత నీకు నివాసయోగ్యమైన ఈ స్థలంలో మందిరం కట్టబోతున్నాము, ఇది ముందు నీకు ఇష్టమేనా అని చెప్పి ముందు బలులు అర్పించి దాని ద్వారా ఆయన సమ్మతిని తెలుసుకుంటారు ప్రధాన యాజకుల ద్వారా. అలాగ బలులు అర్పించారు. బలులు అర్పించి ముందు బలిపీఠాన్ని కట్టారు మందిరం కంటే ముందుగా. సో దేవుని వద్దకు వెళ్ళాలంటే ముందు నిన్ను నువ్వు సరెండర్ చేసుకోవాలి. దేవుడు నిన్ను యాక్సెప్ట్
చేసే విధముగా నీ యొక్క ప్రవర్తన ఉండాలి అని చెప్పడానికి వారిని వారు తమ్మును తాము శుద్ధి చేసుకొని ఒక బలిపీఠం కట్టి దానికి బలులు అర్పించి మందిరాన్ని 2వ సంవత్సరంలో మందిరం స్టార్ట్ చేశారు. అంటే సుమారుగా 536 బీసీలో మందిరం కట్టడము స్టార్ట్ చేశారు. ప్రియులారా, మందిరం కట్టడం స్టార్ట్ చేసిన కొన్ని దినాలకే కొంతమంది శత్రువులు అంటే సమరయులు కొంతమంది వీటిని కట్టకుండా ఉండడానికి అప్పటిలో రాజులుగా ఉండే వారికి లేఖలు రాశారంట. లేఖలు రాసి వారికి లంచాలు ఇచ్చి వారితో ఈ మందిర పని ఆపేయాలని చెప్పేసి బహుగా శ్రమించారట. ఆ మాటను చదువుకుందాం, చూడండి ఒకసారి. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనాన్ని గమనిద్దాం. మరియు పారిసిక దేశపు రాజైన కోరేషు యొక్క దినములన్నిటిలోనూ పారిసిక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలన కాలం వరకు వారి ఉద్దేశములను భంగపరచుటకై వారు మంత్రులకు లంచం ఇచ్చిరి. వారు మంత్రులకు లంచాలు ఇచ్చారట. ఎందుకు లంచాలు ఇచ్చారు అని అంటే, ఈ పని ఇక్కడ జరగకూడదు, ఈ మందిరం ఇక్కడ కట్టబడకూడదు అని చెప్పి సమరయులంతా కూడా అడ్డుపడ్డారు. అడ్డుపడి వీరికి ప్రత్యర్థులుగా తయారయ్యి మందిరం కట్టకూడదని ప్రతి రాజుకి వచ్చినప్పుడు కోరేషు రాజు పరిపాలన వెళ్ళి కట్టుకోండి అని చెప్పాడు. కానీ సదాకాలం ఆయన ఉన్నాడు కదా, ఆయన పరిపాలన అయిపోయిన తర్వాత వారి తర్వాత చాలామంది రాజులు వస్తుంటారు. అలాగ వారు ఎప్పటి వరకు ప్రయత్నం చేశారట? దర్యావేష్ అనే రాజు వచ్చే వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారట. దీన్ని ఆపాలి అని. దర్యావేష్ గారి కాలం అనగానే మనకి ఇప్పుడు జ్ఞాపకం రావాలి. హగ్గై గ్రంథం చదివినప్పుడు ఎవరి కాలం జరుగుతుంది? ఏ రాజు? దర్యావేష్ గారి కాలం జరుగుతుంది. అంటే ఆ రాజు వచ్చిన దాకా వీరు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, లంచాలు ఇస్తూ ఉన్నారు, మంత్రులకి లేఖలు రాస్తూ ఉన్నారు. ఇక్కడ ఆపేయండి, ఇది కనుక మందిరం కడితే ఇక్కడి నుంచి మీకు పన్నులు రావు, వీరు అసలు మంచివాళ్ళు కాదు, వీరు యుద్ధానికి ముందు కాలు దువ్వేవాళ్ళు అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేసి దాన్ని ఆపడానికి ప్రయత్నాలు చేస్తే తీరా ఇన్ని ప్రయత్నాలకు తగ్గట్టుగానే మందిరం స్టార్ట్ అయిన చాలా కొద్ది కాలంలోనే మందిరం పని ఆగిపోయింది. ప్రియులారా, చూడండి 4వ అధ్యాయం, ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 24వ వచనాన్ని గమనిద్దాం. ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయం 24వ వచనాన్ని గమనిద్దాం. యెరూషలేములో నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయెను. అలాగున పారసీక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయెను. 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయెను. దర్యావేషు గారి కాలములో 2వ సంవత్సరం దాకా అలా పని ఆగిపోయిందంట. సుమారుగా గుర్తుపెట్టుకోండి, సుమారుగా 16 సంవత్సరాల కాలం పాటు మందిర పని ఆగిపోయింది. 16 ఇయర్స్, 16 సంవత్సరాలు వారు మందిర పని స్టార్ట్ చేశారు. కొద్దిగా పునాది వేశారో లేదో, పునాది వేశారు. పునాది వేసి కొద్దిగా పైకి జరుగుతూ ఉండగానే పని ఆగిపోయింది. అట్లా 16 సంవత్సరాలు అట్లాగా మొండి పునాదిలాగా అలాగే ఉంది అని అంటే చూసిన వారికి ఎలా ఉంటుంది? మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇల్లు కట్టడం స్టార్ట్ చేస్తారనుకుందాం, మీకు అనుభవాలు కూడా ఉంటాయి. ఇల్లు కట్టినప్పుడు పునాది వేసి అలాగా 3 సంవత్సరాల కాలము 2 సంవత్సరాల కాలము అలాగే ఉంటే చూసిపోయే జనాలు కూడా ఏమంటారు? పునాది వేసి వదిలేసేస్తున్నారు, బాధపడతారు. కొందరు ఎగతాళిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎగతాళిగా కూడా మాట్లాడతారు. ముందుగా వేశారు గొప్పగా, ఎంతో గొప్పగా వేశారు. ఆ మందిరపు పునాది వేసేటప్పుడట కేకలు వేశారట, విపరీతంగా కేకలు. ఎలాంటి కేకలు వేశారంటే కొంతమంది అందులో ఏడ్చారట, కొంతమంది ఆనందంతో కేకలు వేశారట. కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు, వెనకటి తరం వారు. సొలొమోను కట్టించిన మందిరం యొక్క శోభను చూసిన వాళ్ళంతా కూడా ఎంతో బాధపడ్డారట. ఎందుకంటే అబ్బా, ఆ మందిరం ఎంతో శోభాయమానంగా కట్టాడు సొలొమోను, ఇది చూస్తే చాలా చిన్నదిగా ఉన్నది, అంత లేదే వీళ్ళు కడుతుంటే అని బాధపడిన వాళ్ళు కొంతమంది ఉన్నారట. కొంతమంది అయితే మా చేతుల ద్వారా దేవుని మందిరం కట్టబడుతుందని చెప్పేసి కొంతమంది ఆ యొక్క చేసిన అల్లరి ఆకాశాన్ని అంటిందట. అంత గొప్పగా స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అవ్వకముందే ఆగిపోయింది. చూడండి ఎంత అవమానకరము, ఎంత
ఆ ప్రజలకు కూడా దాని గురించిన ఆలోచన 16 సంవత్సరాల పాటు, ఈ 16 సంవత్సరాల కాలంలో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరు? కట్టడానికి వచ్చిన యూదులు అని పిలువబడే ఈ యొక్క జెరుబ్బాబేలు కానీ, యోషువా కానీ, వారి నాయకత్వం కింద ఉన్న 50,000 మంది తిరిగి వచ్చి అక్కడ ఉండి మందిరాన్ని స్టార్ట్ చేసి పని ఆగిపోయింది. ఇది రెండవ మందిరము, సెకండ్ టెంపుల్, గుర్తుపెట్టుకోండి. ఇది రెండవ మందిరము అట్లా పునాది వేసి ఆగిపోయింది. అలా 16 సంవత్సరాలు ఆగిపోయింది. ఈ 16 సంవత్సరాల కాలంలో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు ప్రియులారా? జ్ఞాపకం ఉందా? వారి పనులు వారు చూసుకుంటూ ఉన్నారు. వారి పనులు వారు చూసుకోవటం కాదు, వారి ఇల్లు కట్టుకుంటున్నారు. దేవుని మందిరం కట్టడం మానేసేసి వారి ఇల్లు కట్టుకుంటున్నారు. ఆ ఇల్లు కూడా ఎలాంటి ఇల్లు తెలుసా? ప్యానల్డ్ హౌస్. ప్యానల్డ్ హౌస్ అంటే ఒక గొప్ప మందిరాలను లేకపోతే రాజభవనాలను కట్టేంత గొప్ప శోభాయమానంగా వాళ్ళ ఇల్లు కట్టుకుంటున్నారట. మీరు వచ్చిన పనేంటి? చెర నుంచి విడిచిపెట్టబడి మీరు వచ్చి దేని నిమిత్తం వచ్చారు? దేని నిమిత్తం వచ్చారు ప్రియులారా? దేని నిమిత్తం వచ్చారు? మందిరం తిరిగి నిర్మించడానికి. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో కోరేషు ఒక రాతపూర్వకంగా ఒకటి రాయిస్తాడు. ఆయన ఒక డిగ్రీ అందులో రాయబడి ఉంటుంది. ఏంటో తెలుసా? ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో నేను చదువుతున్నాను, గమనించండి. యూదా దేశమందున యెరూషలేములో తనకు మందిరం కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడట? దేవుడు కోరేషుకు ఆజ్ఞ ఇచ్చాడట, నాకు యెరూషలేములో మందిరం కట్టించు అని. కట్టించు అంటే రాజుగారు వెంటనే ఆయన మీరందరూ వెళ్ళి కట్టండి అని, దానికి కావాల్సిన సామాగ్రిని, కావాల్సిన బంగారముని అన్నిటిని ఇచ్చి పంపిస్తే వీళ్ళు వెళ్ళి మందిరం స్టార్ట్ చేశారు. కొన్ని అపరాధ శక్తులు, కొన్ని దేవుని పని జరుగుతుందంటే సాతానుడు వెంటనే వచ్చి అక్కడ తిష్ట వేస్తాడు. తిష్ట వేసి ఎవరి ద్వారా ఆ పని జరగకుండా ఆపడానికి వీలవుతుందో వారి ద్వారా పనిని ఆపడానికి సన్నద్ధమవుతూ ఉంటాడు. అలాగ వారు పనిని ఆపేశారు. 16 సంవత్సరాల కాలం పాటు పని ఆగిపోయింది. 16 సంవత్సరాల కాలంలో వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏమంటున్నారు? వచ్చి ఎవరన్నా ఏంటయ్యా మందిరం ఆగిపోయింది, కట్టట్లేదేంటయ్యా అని అడిగితే వాళ్ళు అంటున్న మాట ఏంటో తెలుసా? చూద్దాం, చూడండి. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని గమనిద్దాం. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరంను కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. ఏమంటున్నారు వీళ్ళు? ఏమంటున్నారు ప్రియులారా? 16 సంవత్సరాల కాలం గడిచిపోయినప్పటికీ వీళ్ళ ఆన్సర్ ఏంటి? సమయం ఇంకా రాలేదు. సమయం ఇంకా రాలేదు. సమయం రాలేదు. ఇంకెంత సమయం కావాలి? సమయం ఇంకా రాలేదు అని చెప్తూ యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదు అని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై చెప్తూ ఉంది, దానికి సమయం రాలేదు కరెక్టే, కానీ మీరు మాత్రం ఇల్లు కట్టుకుంటున్నారు కదా చక్కగా. ఎంత మంచి ఇల్లు కట్టుకుంటున్నారు. సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు. సరంబి వేసిన అంటే ఇంగ్లీష్లో రాసి ఉంటుంది ప్యానల్డ్ హౌసెస్. యూజువల్గా ఒక రాజమందిరాలో లేకపోతే భవంతులో అలాంటి వాటితో కట్టేంత దేవదారు రాణులతో వీళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. కానీ వీళ్ళు వచ్చిన ఉద్దేశ్యము, వీళ్ళు వచ్చిన పనిని మర్చిపోతూ ఉన్నారు. మర్చిపోయి దేవుని మందిరం పనిని మర్చిపోయి తమకంటూ నివాసాలు కట్టుకుంటున్నారు. ముందు నాకు ఇల్లు ఉంటే చాలు, నేను చక్కగా ఉంటే చాలు, తర్వాత దేవుని మందిరం ఇంకా టైం రాలేదు, పలానా ఆయన ఇంకా డబ్బులు ఇవ్వలేదు, పలానా ఆయన ఇంకా ఈయన ఇవ్వలేదు, వాళ్ళు ఇస్తే అవుతుంది, వీళ్ళు ఇస్తే అవుతుంది అన్న ఆలోచనలే ఉన్నారు తప్పితే వాళ్ళ ఇంట్లో మాత్రం చక్కగా సజాయించుకుంటున్నారు. చూడండి. సో దేవుడు అందుకే అంటున్నాడు, మీకు సమయం రాలేదు అంటున్నారు కదా అని చెప్పేసి అప్పుడు వారితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మందిరం పని నిలిచిపోయిన తరువాత మా మందిరము తిరిగి పునర్నిర్మించడానికి అందుకు తగ్గ ధైర్యాన్ని ఈ యొక్క యెహోషువలోను జెరుబ్బాబేలులోను ఆ ధైర్యాన్ని కలుగజేయడానికి దేవుడు ఎన్నుకున్న ఇద్దరు ప్రవక్తలే ఈ హగ్గయి మరియు జకర్యాలు. వీరిద్దరి ద్వారా అనేకమైన వచనాలను లేక అనేకమైన సంగతులను వీరితో మాట్లాడి చెప్పి ధైర్యాన్ని సమకూర్చి వీరి వద్దకు పంపిస్తే వీరు ఎట్ లాస్ట్ తిరిగి
మందిరాన్ని స్టార్ట్ చేస్తారు. 16 సంవత్సరాలు ఆగిపోయిన తరువాత మందిరము స్టార్ట్ చేస్తారు. 520 BCలో మందిరపు పునర్నిర్మాణం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత వెంటనే వీళ్ళ దగ్గరికి ఒక లెటర్ వస్తుంది. ఏంటి, ఎలా కడుతున్నారు మీరు అంటే, అప్పుడు వాళ్ళ బుర్రలకు వెలుగుతుంది. వెంటనే వాళ్ళు దానికి తగ్గ సమాధానం చెప్తారు. ఏమనంటే, మమ్మలను కోరేషు రాజు ఇలాగా కట్టుకోమని ఆజ్ఞ ఇచ్చి పంపించాడు అని చెప్పేసి ఆ యొక్క డిగ్రీని వాళ్ళు వేటి పెట్టి దాని ద్వారా ఉత్తరాలు రాస్తారు. ఇన్నాళ్ళు ఈ ఆలోచన ఏమైంది? అసలు పారసిక దేశపు రాజులకు మొట్టమొదటి రాజు కోరేషు. ఆయన ఆజ్ఞ అంటే మిగిలిన రాజులు కనీసం ఆ రాతపూర్వకంగా ఉన్న ఆ ఆజ్ఞను అట్లీస్ట్ వాళ్ళు కన్సిడర్ చేస్తారా లేదా? ఎందుకనంటే పారసిక దేశపు రాజులందరికీ కూడా ఇరాన్ దేశము, ఆ దేశానికి ఈయన ఒక జాతిపిత లాంటి వాడు. పారసిక దేశము స్థిరంగా నిలబడటానికి, గొప్పగా నిలబెట్టడానికి ఈయన తన వంతు కృషి చేసిన వ్యక్తి కోరేషు. అలాంటి రాజు ఒక తాకీదు రాయించి రాతపూర్వకంగా ఎక్కడొక్కడ పెట్టే ఉంటాడు కదా, ఎక్కడొక్కడ పెట్టే ఉంటాడా లేదా? పెట్టే ఉంటారు. ఆ పెట్టినది, ఆ డిగ్రీ అనేది అసలు వీళ్ళ దగ్గర ఉన్నది అన్న సంగతిని వీళ్ళు మర్చిపోయారా ఏంటి? అప్పటిదాకా వాళ్ళ బుర్రకే తట్టలేదు. స్టార్ట్ అయిన తర్వాత వెంటనే వాళ్ళు సమాధానం చెప్తున్నారు, మాకు రాజుగారు ఇచ్చిన ఆజ్ఞ ఉంది, ఆయన కావాలంటే మీరు వెతికి చూడండి, చూసుకోండి అనగానే అప్పటి రాజు వెంటనే దర్యావేష్ గారు వెతికి చూస్తే అక్కడ ఎగ్బతానా అనే పురంలో వీరి ఖజానాలో తీస్తే వారికి ఒక తాకీదు కనపడింది. అందులో కోరేష్ గారు చాలా క్లియర్గా రాశారు, దేవుడు నాకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు, అందు నిమిత్తం వీరందరినీ నేను పంపిస్తున్నాను అని చెప్పేసి. అందుకే దర్యావేష్ గారి కాలంలో మందిరం పని పూర్తయింది. 516 BCలో మందిరం పని పూర్తయింది ప్రియులారా. 516 BCలో మందిరం పని పూర్తయిపోయింది. 586 BCలో మందిరము పూర్తిగా నేలమట్టమైంది. 586లో 70 సంవత్సరాలు తీసేయండి, ఎంత అవుతుంది? 586లో 70 సంవత్సరాలు తీసేయండి ఒకసారి. 516. సరిపోయిందా లెక్క? 70 సంవత్సరాలు నిర్జీవంగా ఉంటుందని ఇర్మియా, తన ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు చెప్పిన మాటలు ఎక్కడా తూచే తప్పు. 606 BCలో మొట్టమొదటి దాడి జరిగింది. 70 సంవత్సరాలు లెక్కేసుకుంటే 536. ఆ టయానికి వీళ్ళు వచ్చారు, చెర నుంచి తిరిగి వచ్చారు. సో మందిరం తిరిగి కట్టబడుతుంది అని అంటే దానికి 70 సంవత్సరాల కాలం. 516లో పని పూర్తి అయింది దర్యావేష్ గారి కాలంలో. ఈ దర్యావేష్ గారి కాలంలోనే ఈ ప్రవక్తల ద్వారా దేవుడు అనేకమైన ప్రవచనాలను పలికించాడు. మెస్సయ్యను గురించిన ప్రవచనాలు కూడా జకర్యా గ్రంథంలో ఉంటాయి. రాబోతున్నాడు మెస్సయ్య అని చెప్పడానికి కూడా వీళ్ళకి ఇన్ని రకాలుగా చెప్తే వీరు ధైర్యం తెచ్చుకొని ఇప్పటిదాకా ఎలా కూర్చున్నారు? అచేతన స్థితిలో దేవుని ఇంటిని గురించిన ఆసక్తి వాళ్ళలో కొద్దిగైనా లేదు. సమయం ఇంకా రాలేదు అంటున్నారు తప్పితే దేవుని మందిరాన్ని కట్టాలి, మనం ఏ ఉద్దేశ్యంతో ఇక్కడికి వచ్చాము అది మనం మర్చిపోతున్నాం. వాళ్ళు మర్చిపోయి అలాగే వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. కాబట్టి మనము దేవుని గురించి పట్టించుకోవట్లేదు. మనం ఈ లోకానికి వచ్చినది కూడా దేవుడు మనల్ని సృష్టించి మనకు ఇన్ని కల్పించిన దేవుడు తిరిగి మనం ఆయన దగ్గరికే వెళ్ళాలని తెలిసినప్పుడు ఇక్కడ ఉన్నంత కాలం అంతటిలోనూ మనం ఆయన గురించి స్తుతించకుండా, ఆయన గురించి మనం మాట్లాడకుండా, ఆయనను ప్రార్థించకుండా మన పనుల్లో మనం మునిగిపోయి నాకు టైం లేదు అని అంటూ ఉంటామా లేదా? అంటున్నారా మీరు? నాకు అసలు టైమే లేదండి అని అంటున్నారా లేదా? దేవుని గురించి నాకు ఇంకా టైం లేదండి అంటున్నారు. లేదంటే ఇంకేదైనా పని చెప్తే సమయం ఇంకా రాలేదండి, ఇంకా చాలా టైం ఉందండి అంటున్నారు. నరుని ఆయుష్కాలము ఎలాంటిది? అసలు నరుని ఆయుష్కాలం ఎంత చెప్పగలమా? 70. చెప్పలేము. అసలు నరుడు ఏ పాటి వాడు దేవుడు లక్ష్య పెట్టడానికి? తన నాసికారంధ్రంలో జీవవాయువు ఉన్న నరుని లక్ష్య పెట్టడానికి నరుడు ఏ పాటి వాడు?
ముక్కులోనే మన ప్రాణం ఉంది. ఒకసారి ముక్కు మూసేసుకుంటే తుర్రుమని వెళ్ళిపోతుంది. అలాంటి మనిషిని లెక్క పెట్టడానికి దేవుడు ఏ పాటి వాడు? దేవుడే స్వయంగా మన దగ్గరకు వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు అని అంటే అసలు మనం ఏ పాటి వారము? ఆయన ప్రేమ తప్పితే మనలో ఏ అర్హత లేదు. చూడండి, అలాంటి వ్యక్తి తన మందిరమును గూర్చిన ఆసక్తి వీళ్ళలో లేదు అని చెప్పి తన ఆసక్తిని చెప్తూ ఉన్నాడు వీరికి. సో వీరంతా కూడా మరలా బలం పుంజుకొని మందిరాన్ని కట్టి వాడిని తిరిగి అప్పగించారు. సో కట్టకుండా ఆ 16 సంవత్సరాల కాలంలో ఉన్నప్పుడు హగ్గయి గారికి వచ్చిన ప్రవచనం, హగ్గయి గారితో ఆయన పొందుపరిచిన మాటలే అవి. ఆ సమయంలో జరుగుతున్న సందర్భం అది. రెండవ మందిరము కడుతూ ఆగిపోయి ఉంటే ఆ కాలంలో దేవుడు వీరిని ధైర్యపరచడానికి ఈ హగ్గయిని జకర్యాను పంపించి యెహోషువతోనూ జెరుబ్బాబెలుతోనూ మీరు మాట్లాడి వారికి ధైర్యాన్ని కల్పించండి అంటే అప్పుడు వారు మాట్లాడితే లేచి వీరు మందిరాన్ని కట్టారు ప్రియులారా. సో దేవుని మందిరము అనగానే మనం మొదటి నుంచి ఒకసారి ఆలోచిస్తే చూడండి, దేవుని మందిరము మొట్టమొదటిగా దేవుడు వీరంతా కూడా అరణ్యంలో నడుస్తున్నప్పుడు ఏం చేయమన్నాడు? ఒక నిబంధన మందసాన్ని చేయమన్నాడు. సో నిబంధన మందసంలోనే దేవుణ్ణి చూసుకున్నారు వీరు. నిబంధన మందసాన్ని తీసుకెళ్ళి దావీదు మందిరం కట్టాలని ఆశపడుతున్నప్పుడు తనకు అవకాశం దొరక్క తన కొడుకైన సొలొమోను మందిరం కట్టినప్పుడు ఈ యొక్క నిబంధన మందసాన్ని తీసుకెళ్ళి మందిరంలో పెట్టారు. సో మందిరంలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చేసేసి వీళ్ళందరినీ కూడా, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా నాశనం చేసి, దేవుని మందిరపు ఉపకరణాలు నాశనం చేసి, మందిరాన్ని తగలబెట్టి ఇవన్నీ చేసేసి నేలమట్టం చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఇక దేవుని మందసము లేదు, దేవుని యొక్క ప్రసన్నత లేదు, అక్కడ దేవుని ప్రసన్నత లేదు. తిరిగి మరలా వచ్చి వీరు మందిరాన్ని కట్టారు. మందిరం కట్టిన తర్వాత వీరు ప్రార్థనలు చేశారు, అలాగే బలులు అర్పించారు. సరే, దేవుడి ప్రసన్నత అందులోనికి వచ్చింది అనుకున్నాం. కానీ క్రొత్త నిబంధన గ్రంథకాలం వచ్చేటప్పటికి ప్రభు అయిన క్రీస్తు అన్న మాట ఏంటో మీకు జ్ఞాపకం ఉందా? ప్రభు అయిన క్రీస్తు మందిరాన్ని గురించి అన్న మాట జ్ఞాపకం ఉందా మీకు? ఈ మందిరం పడగొడితే 3వ దినముకి లేపుతాను. 3 దినముల్లో లేపుతాను. అది ఆయన తన శరీరంని గురించి చెప్పాడు. కానీ చరిత్రలో అది క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే చక్రవర్తి వచ్చి ఆ మందిరాన్ని కూడా పూర్తిగా పడగొట్టడం, నేలమట్టం చేయటం జరిగింది. ఆ మందిరాన్ని కూడా చాలా వరకు నాశనం చేసినట్లు చూసాం. సో ఇక తర్వాతి కాలంలో ప్రభు అయిన క్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోతూ దేవునితో చెప్పిన మాట, పరిశుద్ధాత్మని మీకు తోడుగా ఉంచడానికి దేవుణ్ణి నేను కోరుకుంటాను అని చెప్పిన తర్వాత దేవునికి ఆలయము ఎక్కడ ఉన్నది? అక్కడి నుంచి దేవునికి ఆలయం ఎక్కడొచ్చింది ప్రియులారా? మనమే దేవుని ఆలయం. మనమే దేవుని ఆలయం. దేవుని ఆలయముగా ఉన్నప్పుడు అది పరిశుద్ధముగా ఉండాలా వద్దంటారా? పరిశుద్ధంగా సో 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పిన ప్రకారం ఒకసారి చదువుకుందాం అన్నమాట. 3వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఇప్పుడు దేవుడి నివాస యోగ్యమైన స్థలం ఏదిగా ఎన్నుకున్నాడు దేవుడు? మనల్ని ఎన్నుకున్నాడు. మనలో ఆత్మ నివసింపజేయుచున్నాడు. మనమందరము కలిసి ఒక సంఘానికో ఒక చర్చికో మూలరాళ్లుగా ఉంటే తలరాయి ఎవరై ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువుల వారు మూలకు తలరాయి ఉన్నారు. ఆయన హెడ్ ఆఫ్ ద చర్చ్. సంఘానికి ఆయన ఒక హెడ్ గా ఉన్నాడు. మిగిలిన మనమంతా ఒక రాళ్లగా ఉన్నారు. మిగిలిన అవయవాలు సంఘానికి పునాదుల నుంచి పక్క నుండి స్తంభాలుగాను రాళ్లగాను మనము ఉన్నాము ప్రియులారా. సో మనలో దేవుని ఆలయం ఉన్నది అన్నప్పుడు ఆ ఆలయము ఏ స్థితిలో ఉన్నదో గమనించారా? ఆ ఆలయం మంచి స్థితిలో ఉన్నదో లేదో గమనించకుండా మనం మాత్రము సోకైన దుస్తులు, అలాగే మంచి మంచి ఇళ్ళలు, ఇవన్నీ మనం చూసుకుంటూ ఉంటాము.
బట్ దేవుడు నివాస యోగ్యం చేసుకున్న నీవు దేవుడు ఉండడానికి నివాస యోగ్యంగా నీ హృదయాన్ని ఉంచుకుంటున్నావా? అంత పరిశుద్ధంగా ఉంచాలి అని దేవుడు చెప్తున్నప్పుడు పరిశుద్ధతతో నీవు నివసిస్తున్నావా లేదా? అది పాడైపోయిన స్థితిలో ఉందంటే, ఆత్మీయంగా నీవు కుంటుపడిన స్థితిలో ఉంటే, నువ్వు గొప్ప ఇంట్లో ఉండే ఉపయోగం ఏముంది? చాలా రిచ్ హౌస్లో ఉన్నావు, నువ్వు చాలా రిచ్ జీవితాన్ని అనుభవిస్తున్నావు, కానీ నీ ఆత్మీయ జీవితంలో ప్రభు నీలో ఉండడానికి ఇష్టపడటం లేదు. ఆయన మందిరము నీలో పాడైన స్థితిలో ఉంటే మంచిదా? మంచిదంటారా? కాదు. 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 ఇప్పుడు అదే ప్రశ్న దేవుడు మనల్ని అడిగాడు అనుకోండి, నా మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో ఉండటము అవసరమా అని అడిగితే, ఆయన నివాసయోగ్యంగా చేసుకున్న మన శరీరము లేక మన ఆత్మ ఉండటానికి ఎలా ఉంది? మనం ఏం చేస్తూ ఉంటాము? మనము రకరకాల ఈ శరీరంతో రకరకాల తలంపులు, ఆలోచనలు, పనులు చేస్తూ ఉంటాం. పరిశుద్ధత వైపుకు మనం ఆలోచించడం కాక అది తప్ప అన్నీ చేస్తూ ఉంటాం. దేవుడు మనలో ఉన్నాడు అన్న సంగతిని మనం మర్చిపోతూ ఉంటాం. మర్చిపోయి మనల్ని తిట్టుకుంటుంటాము, దూషించుకుంటాము, పక్క వాళ్ళతో మనము పోట్లాడుతుంటాము, గొడవలు పడుతుంటాము, శపిస్తుంటాము, శాపనార్థాలు పెడుతూ ఉంటాము. బట్ ఒక్క సంగతిని మాత్రం మర్చిపోతూ ఉంటాము, దేవుడు మనలో ఉన్నాడు అన్న సంగతిని మాత్రము మర్చిపోతూ ఉంటాం. పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు అన్న సంగతిని మర్చిపోయి ఈ కార్యాలన్నీ చేస్తూ ఉంటే ఆయన మందిరము చక్కగా ఉన్నట్ట లేనట్ట? లేనట్టే ప్రియులారా. సో ఆయన మందిరము మనలో చక్కగా ఉండాలి అనంటే మన ముందు పరిశుద్ధంగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనలను పరిశుద్ధులుగా కావించాడు, కరెక్టే. కానీ ఇక్కడ బ్రతికిన దినములన్నీ ఎలాగూ చెర నుంచి వచ్చిన వారు మందిరం కట్టడానికి పంపిస్తే పనులు మానుకొని వాళ్ళ పనులు చూసుకుంటున్నారో, దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించిన పర్పస్ కూడా మనం మర్చిపోయి మన పనుల్లో మనం బిజీగానే ఉంటున్నాం, కానీ ఆయన సంగతిని మర్చిపోతూ ఉన్నాం. మనము మర్చిపోయే సంగతి అంటూ ఏదైనా ఉందంటే దేవుని గురించిన సంగతే. ఆయన మనకి ఈ లోకంలో పంపించక మునుపు ఎలా ఉండేది? ఆదికాండం 3:18 ఎలా ఉంటుంది? ఆదాము మరియు అవ్వ దేవుని సహవాసంలో ఉన్నారట. దేవుని సహవాసంలో ఉంటే ఆకలి ఉంటుందా? దాహం ఉంటుందా? అవసరాలు ఉంటాయా? ఉండవా? ఏమి ఉండవు దేవుని సహవాసంలో. అలాంటి సహవాసంలో ఉండే మీరు బయటకు వచ్చేసారు. బయటికి మనం చేసిన పాపములను బట్టే మనం బయటకు వచ్చేసి ఇన్ని కష్టాలు పడుతున్నాము. కానీ తిరిగి ఆయన యొద్దకు చేరి ఆయన సహవాసంలో ఉండాలి అనే సంగతిని మర్చిపోయి మనము ఇక్కడ బ్రతికే దినాలన్నీ కూడా దేనిని భజన చేస్తున్నాము? ఎవరిని స్థుతించాలో వారిని స్థుతించకుండా మనము మన పనుల్లో మనము బిజీగా ఉండే, సమయం ఇంకా రాలేదు, టైం రాలేదు, టైం వస్తే అప్పుడు నేను ప్రార్థనకు వస్తాను, దానికి ఒక సమయం ఉంది, అప్పుడు చేస్తాను, ఇవన్నీ చేస్తానని మనము దాటవేస్తూ ఉంటాం. దాటవేసి దేవుని సంగతిని మనము పూర్తిగా మర్చిపోతూ ఉంటాం. జీవితం అంటే ఒక చిన్న ఏంటంటే, దేవుడు మనకిచ్చిన ఈ కాలంలో ఆయనను గూర్చి తెలుసుకోవటమే మనం జీవితం. పరిపక్వం అయింది అంటారు చూసారా? పరిపక్వం అయిందంటే పూర్తిగా మనము క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడినప్పుడు జీవితము ఫలవంతమయ్యి ఆయనలోకి మార్చబడతాము. మహిమ దేహంతో ఆయన రెండవ రాకడలో మనల్ని తీసుకుని వెళతాం. సో ఇన్ని దినాలు నువ్వు తెలుసుకో, నువ్వు శ్రమపడి నన్ను వెతుకు అంటున్నాడు దేవుడు. దేవుడు ఏమంటున్నాడు? మిమ్మల్ని శ్రమపడి మీరు వెతకండి, నన్ను సమయం ఉన్నప్పుడే వెతకండి అంటున్నాడు. కానీ మనం సమయమే లేదంటున్నాం. మనం దేవుడు ఏమంటున్నాడు? నేను దొరికే కాలంలో వెతకండి అని చెప్తే మనకు ఆ సమయమే లేకుండా పోతుంది అని చెప్తున్నాం. అవునా కాదంటారు? ఆయన వెతుకు కాలంలో మనం దొరకాలి. ఆయన దొరికే కాలంలో మనం వెతకాలి. మనం వెతకాలంటే ముందు ఎక్కడ వెతకాలి? లేఖనాలను వెతకాలి, అందులో ఉన్న సత్యాలను గ్రహించాలి, దేవుడు మన ఉద్దేశాలను మనము తెలుసుకోవాలి. క్రీస్తు వారు లోకంలో ఉన్నప్పుడు, ఇక్కడ ఉన్నప్పుడు ఆయన ఏం భుజించాడు చెప్పండి? ఆయనకు ఆత్మీయ ఆహారం ఏమై ఉన్నది చెప్పండి?
రక్షణ సువార్త చెప్పడమే. ఆయనకి ఏమి ఆహారం అయినా చెప్పండి అంటే ఏం తిన్నాడు చెప్పండి అంటే మెనూ చెప్పమనలేదు మీరు. కొన్ని మెనూ అన్నా చెప్పండి, ఏమేమి తింటుంటాడు ఆయన. వాక్యం. ఎందుకని అడిగానంటే నేను అంటే చేపలు ఇవన్నీ తింటూనే ఉంటాడు, కానీ ఆయన పెట్టుకున్న పని ఏంటో తెలుసా? ఆయన ఆహారం ఏంటో తెలుసా? ఆయన పనిని తుదముట్టించటం. పంపిన వాని పని లేక పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఆహారమై ఉన్నది అంటే నాకు అది తప్ప వేరే ఆలోచన లేదు. తండ్రి చిత్తము చేయాలి, నేను ఆయన పనిని నిర్వర్తించాలి అని చెప్పి చేయాలి. మరి తండ్రి పనిని ఆయనకు అప్పగించాడు, ఆయన మనకు అప్పగించాడు కదా, మనకు అప్పగించలేదా? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి అనే మాట ఆయన అందరికీ చెప్పాడు. అందరికీ చెప్పినప్పుడు మన బాధ్యత కూడా ఉందా లేదా? మనకు ఏది ఆహారమై ఉండాలి? మనకు ఏది ఆహారమై ఉండాలి? ఆయన చెప్పిన పని ఆహారమై ఉండాలి. ఆ పనిని తుదముట్టించే పనిలో మనము ఎప్పుడు ఉండాలి. ఎప్పుడు వాక్యం అనే ఉదక స్నానం చేస్తూ మనము యుద్ధ సన్నద్ధులై రక్షణ అనే శిరస్నానంతో వాక్యాన్ని ఖడ్గం పట్టుకొని మనం ఉండాలి, రెడీగా ఉండాలి. ఎప్పుడు ఏ వాక్యము, ఎప్పుడు ఎవరితో ఏ వాక్యం మాట్లాడాల్సి వస్తుందో అని వి మస్ట్ బి రెడీ. అందుకే ఆయన అంత చక్కని మాట యోహాను సువార్తలో అంటున్నాడు. యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు ఆయన పనిని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చునేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొనుచుండిరి. తెచ్చాడేమో ఆకలికి తినటానికి అని చెప్పి ధ్యాస అంతా దేని మీద ఉంది? ధ్యాస అంతా తిండి మీదే ఉంది. అప్పుడు ప్రభువైన క్రీస్తు వారు అంటున్నాడు, నా తండ్రి చెప్పిన పనిని తుదముట్టించుటే నాకు ఆహారం అయి ఉన్నది. ముందు దేవుని పని, తర్వాతే భుజించడం, తర్వాతే ఆకలి, తర్వాతే ఆహారం. ఏదైనా కానీ క్రీస్తుని కొంతమంది వెతికారట, ఆయన ఏడి ఆయన ఏడి ఆయన ఏడి అని. వెంటనే ఆయన చూడగానే క్రీస్తు వారు ఒకటే మాట అన్నారంట, మీరు ఎందుకు ఎదుగుతున్నారో నాకు తెలుసు అని. ఎందుకు ఎదుగుతున్నారు అని చెప్పాడు? రొట్టెలు భుజించడం కోసం. 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయం 25-26 వచనాలను గమనిద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 25 మరియు 26 వచనాలు. సముద్ర పద్దరిని ఆయన కనుగొని, బోధకుడా నీవిప్పుడు ఇక్కడికి వచ్చితివని అడగగా, యేసు మీరు సూచనలను చూచటం వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడగగా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చావు అని అడిగితే వెంటనే ఆయన అంటున్నాడు, మీరు సూచనలు చూడటం వల్ల కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందడానికే ఇక్కడికి వచ్చారు. ఇక్కడ మీటింగ్ జరుగుతుంది అనగానే ఇక్కడ భోజనాలు పెడతారు, కంపల్సరీగా భోజనాలు పెడతారు. చక్కగా మన ఆహారము కడుపు నింపుకొని వెళ్ళొచ్చు అని. కొరింథీ సంఘానికి పౌలు ఉత్తరం రాయడానికి కూడా కారణం ఇదే. అప్పట్లో దేవుని బల్ల లేక బల్లారాధన లేక దేవుని సహపంక్తి భోజనం అని చేసేటప్పుడు మీరు ఇళ్లలో తినడానికి లేదా అని ప్రశ్న వేశాడు ఆయన. ఎందుకనంటే ఇక్కడ అందరూ తినాల్సింది వీళ్ళు ఏకంగా వీళ్ళే తినేస్తున్నారంట. మొత్తం వచ్చి ఇంటిళ్ళ పాది వచ్చేసేసి భోజనాలు చేస్తూ ఇక ఇంట్లో తినడం అనేది లేకుండా మొత్తం అన్ని పూట్లకి సరిపోయేటట్టు వచ్చి దేవుని మందిరంలోనే తింటూ ఉన్నారంట. అంటే తినటమే ధ్యేయం కానీ దేవుని పని అనేది ఎవరికి పట్టడం లేదు. దేవుడు ఎవరిని శేషించిన వారిని ప్రశ్నించినట్టు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మీరు దేనిని గురించి ఆసక్తి కనబరుస్తున్నారు? ఆహారాన్ని గురించి కనబరుస్తున్నారా? లేక మీ యొక్క జాబ్ని గురించి ఆసక్తి కనబరుస్తున్నారా? మీ శరీర స్థితిని లేక ఇంకోటి దేనిని గురించిన ఆసక్తి కనబరుస్తున్నారంటే మనలో ఉండాల్సిన ఆసక్తి క్రీస్తుని గురించిన ఆసక్తి, ఆయన సువార్తను గురించిన ఆసక్తి. అది మనల్ని భక్షించాలి. నేను సువార్త చెప్పలేకపోతున్నానే, వెళ్ళలేకపోతున్నానే అని అలాంటి ఆసక్తి నిన్ను భక్షించాలి. కానీ ఆహారం కొరకు
క్షయమైన దాని గురించి మనము వెతుకుతున్నాం ప్రియులారా. అక్షయమైనది దేవుడు మనకి ఇచ్చి వెళ్ళాడన్న సంగతిని మరిచిపోయి క్షయమైన వాటిని గురించి ఆసక్తి పెట్టుకొని వాటిని గురించి వెంపర్లాడే విధంగా మనం ఉంటున్నాము. అది మన జీవితాలకు ఎలాగైనా మంచిది కాదు అని ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ వారితో చెప్పినది, మీరు ఎలాంటి నివాసాల్లో మీరుంటున్నారో నా మందిరం మాత్రం పాడై ఉన్నది. అంటే దేవుడు మనలో చాలా అచేతన స్థితిలో ఉన్నాడు. ఆయన ఆత్మ మనలో నివసిస్తున్నప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి, కానీ ఆ ఆత్మను కష్టపట్టే విధంగా మనం ఉండకూడదని చెప్పేసి లేఖనాలు చెప్తూ ఉండే ప్రియులారా. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చాలా ప్రశస్తమైనటువంటి పరలోక వర్తమానాన్ని దేవుడు మనకు అందించున్నాడు. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. వాక్యం అందించిన దైవజనులకు కూడా వందనాలు తెలియచేస్తున్నాము. వాక్యం ద్వారా ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థించినట్లయితే మనము సెలవు తీసుకుందాం ప్రియులారు. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ ప్రభువా, వ్యాపారమైన మీ ప్రేమను బట్టి మీకు ఎంతో స్తోత్రములు. మా గొప్ప దేవుడు నాయన, భూమి ఆకాశములను సూర్యచంద్ర నక్షత్రములు సమస్తమును మీరు కలువ చేసి మహత్తగల మాట చేత సమస్తము నిర్వహించచ్చు. మీ దృష్టికి అనుకూలమైన దాన్ని భూమి మీద నెరవేర్తించవాడవై మా రక్షకుడుగా, మా కాపరిగా, మా నాయకుడుగా, మా పోషకుడుగా మీరు ఉన్నందుకు మీ స్తోత్రాలు నాయన. ప్రభా, అనాదికాల సంకల్పం భూమి మీద ఏర్పాటును బట్టి మానవులు ఉద్దేశించిన సంకల్పం నాయన, రక్షించబడిన దేవుని ప్రజల ద్వారా ప్రభు మీరు నెరవేర్చుకుంటున్నందుకై మీకు ఎంత వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభా, మరి ఇలాగూ మేము మరి ఈ యొక్క జూమ్ మీటింగ్లో ఇలాగూ నాయన కనెక్ట్ అయ్యి ప్రభా, మరి దివ్యమైన దేవుని వాక్యాన్ని ప్రభా మేము పరిశీలనగా తెలుసుకోవటానికి ప్రభా మీరు మాకు అనిపించిన నీ కృపలకే వందనాలు. వచనం ఏమంటే వచ్చినము, మరి చరిత్రలో జరిగిన సంగతులు, అలాగనే తండ్రి ప్రభా మరి వీటన్నిటినీ ప్రభా మరి వాటి వెనక వలన ఉన్నటువంటి విశ్వాసమును ప్రభా, మరి దేవుని కార్యాలు నాయన, అద్భుతమైనటువంటి నాయన మీ అదృశ్యమైన హస్తాలు నాయన, మా పితరులను ఎలాగూ బలపరిచి ప్రోత్సాహపరిచి నాయన ప్రతిష్ఠించి ఏర్పాట్లో ఉంచారో ప్రభా, ఆ రైతునే ప్రభా నేటి దినాల్లో ఉన్న మేము తండ్రి ఆ విషయాలని జ్ఞాపకం చేసుకుంటూ నాయన, మాలో ఉన్న అవిశ్వాసం, మాలో ఉన్నటువంటి ఆ యొక్క మరి బుద్ధిహీనమైనటువంటి పరిస్థితులు, వీటన్నిటినీ మేము సరిచేసుకొని చక్కపరుచుకొని బలపరుచుకొని ప్రభా మీ మహిమ కొరకై మేము ముందుకు సాగిపో అనుభవం మాకు నేర్పిస్తున్నందుకే మీకు స్తోత్రములు. మరి హగ్గయి కాలంలో, జకరియా కాలంలో వారు నాయన ప్రభా దేవుని విషయాల్లో ఎన్నో ప్రవచనాలు వాళ్ళు పలుకుతూ వచ్చారు ప్రభా. దేవుని ఇంటి విషయము నాయన ప్రభా అనేకులను ప్రేరేపించింది నాయన, దావీదును. అలాగనే ప్రభా యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినాల్లో అలాగనే ప్రభా మరి జకరియా మరి నాయన, మరి అంతేకాదు చాలామంది మరి నాయన, మరి నెహెమ్యా, వీరందరూ కూడా దేవుని వాక్యం మరి అంతేకాదు నాయన ప్రభా ఎజ్రా కూడా, అలాగనే ప్రభా మరి నాయన కోరేషు, అలాగనే దర్వేష్ కాలంలో ఇలాగూ చాలామంది ప్రేరేపణ చేయబడుతూ వచ్చారు. అయితే దేవుని కార్యాలను ఆపాలని ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు కలిగినప్పటికీ నాయన మీరు కృప చూపించి ఆ పని కంప్లీట్ చేసుకోవడానికి మీరు సహాయపడుతూ వచ్చారు. కానీ ఆ మందిరాలు అయితే పడిపోయినవి, కానీ మరి ఎవరు పడగొట్టజాలని మందిరాలు ప్రభా మీరు ఏర్పాటు చేశారు నాయన. ఈ రోజున పరిశుద్ధుల సమాజముగా ప్రభా, పరిశుద్ధ సమూహముగా నాయన ఏర్పరచబడిన యాజక సమూహముగా, దేవుని సొత్తైన ప్రజలుగా మీరు మమ్మల్ని చేసి ప్రభా మీ మహిమ కొరకై ప్రభా మీరు ఒక ఆత్మ సంబంధమైన ఆలయముగా మమ్మల్ని కట్టుకొని ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తూ
ఆత్మ సంబంధమైన యాగములను ప్రభా జరిగించుకుంటూ ఎలాగూ నాయన ఉన్నతమైనటువంటి నాయన శ్రేష్టమైన ఆలయాన్ని మీరు ఎవడూ పడగొట్టలేని ఆలయాన్ని ప్రభా మీరు మమ్మల్ని మీరు సిద్ధపరుస్తున్నందుకై మీకు ఎంతో స్తోత్రములను చెల్లించుకుంటున్నాం. అందులో భాగంగా ప్రభు మేము అందరూ ఉన్నాం తండ్రి. మేము కూడా తండ్రి నాయన మరి మందులు కాక నేటి దినాల్లో ప్రభా మరి మేము కూడా ఆనాటి వారు మరి శరణ్ నుంచి బయటకు వచ్చిన వారు పడిపోయిన మందిరం కట్టుకోకుండా పాడైపోయిన ఇళ్ళను మళ్ళీ బాగు చేసుకుంటూ వాళ్ళు నిర్మాణాలు కట్టుకుంటూ ఆ పనిలో నిమగ్నం అయిపోయారు. దేవుని పని సమయం రాలేదని చెప్తూ వచ్చారు. అయితే ప్రభు మరి ఈ లోకంలో ఈ లోకంలో స్థిరమైన నివాసం మాకుంటూ ఏది లేదు కాబట్టి నాయన నీ చిత్తమును నెరవేర్చుట నీ పనిని తదుముట్టించుకొని ప్రభు ఆతురత పడి మహిమ మేము ఎదురు చూసే వారికి ఉండటానికి సహాయం చేయండి. భౌతికమైన విషయాలకు మేము దూరంగా ఉంటూ ఆధ్యాత్మికమైన సంగతులకు మేము నాయన ముందడుగులో ఉండటానికి మమ్మల్ని సిద్ధపరచండి. నాయన మీరు మమ్మల్ని బలపరచండి. ఈ గ్రూపులో ఉన్నటువంటి ప్రతి సహోదరుని కొరకై ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి కుటుంబాలను బిడ్డలు మీరు దీవించండి. ఆత్మ సంబంధమైన విషయాల్లో ఆసక్తి కలిగి దైవభయం కలిగి ప్రభా మేము ఒకరు గణపరుచుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు హెచ్చించుకుంటూ ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటూ ఆయన రాకడి దినాల్లో ప్రభా మేము సమయం గడిపినట్లుగా మీరు కృప చూపించమని అయ్యా. అలాగనే మరి అన్నను జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఒకరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. సంఘమును పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరే సహాయం చేసి నడిపించమని మమ్మల్ని అందరూ బలపరచమని రేపు ప్రభుదినం కొరకై మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచమని మీ ప్రభు గల దయవస్తాలకి నన్ను సమర్పించుకుంటూ మీ దయకు అప్పగించుకుంటూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన పుణ్యనామను బట్టి స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదాలు. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకు సర్వలోకమునకు సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. చిన్న గమనికండి, అందరూ గమనించండి. ఏంటంటే ఈ వాక్యం చెప్పేటప్పుడు కొన్ని చారిత్రక సంగతులు కూడా మనం చెప్తున్నాం. చారిత్రకమైన సంగతులు చెప్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా వింటూ ఉన్నారు, కరెక్టే. కానీ వినేటప్పుడు మీకు ఏదైనా డౌట్స్ అని అనిపించినప్పుడు వెంటనే మీరు అక్కడ అట్లీస్ట్ చేయటం కానీ ఆపి అడగటం కానీ చేయండి. టైం వేస్ట్ అని అనుకోవద్దు. ఎందుకనంటే ఇప్పుడు కాబట్టి ఎప్పుడు తెలుసుకుంటారు, సమయం ఇంకా రాలేనప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని విషయాలు మనం కొన్ని విషయాలు ఎప్పటి నుంచో వింటున్నాం కదా అని చెప్పి నేను ఫ్లోలో వెళ్ళిపోతుంటాను. కానీ ఆ పేర్లు విన్నప్పుడు క్లారిటీ లేనప్పుడు మీకు ఆగి వెంటనే తెలుసుకోండి. లేకపోతే ఇంకెప్పుడు తెలుసుకుంటారు, మళ్ళీ ఎప్పుడు చదువుదాంలే తెలుసుకుందాంలే అని మాత్రము అనుకోకండి. అదే రైట్ టైం. సమయం ఎంతైనా కానీ అక్కడ మీరు ఆ మాట అన్నారు, దానికి అర్థం ఏంటి, అసలు ఆయన ఎవరు ఈయనెవరు అనేవి తెలుసుకోలేదనుకోండి, చాలా మాటలలా వెళ్ళిపోతూనే ఉంటాయి. అవునంటారా కాదంటారా? ఎందుకనంటే ఇది మనము నేర్చుకుంటున్నాం అందరం. మీతో పాటు నేను నేర్చుకుంటున్నాను. మనమందరం నేర్చుకునే స్థితిలో ఉన్నాం. నేర్చుకునేటప్పుడు పర్ఫెక్ట్గా నేర్చుకోకుండా ఏదో కొద్దిగా విని 10 నిమిషాలు విని మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి అరే నేను మధ్యలో మిస్ అయ్యాను తర్వాత చూద్దాంలే, లేకపోతే ఏదన్నా విన్నాము ఇలా నెహమ్యా గారు ఇలా చేశారు అనగానే విన్నాము, వెంటనే డౌట్ రావాలి. నెహమ్యా గారు అసలు ఏం చేశారు, ఆయన ఆసక్తి ఎందుకు కనబరిచాడు, ఆయన మందిరం కట్టేటప్పుడు ఆయన లేడే అని మనకు డౌట్ రావాలి. అట్లాంటివి లేక నేను జెరుబ్బాబేలు అంటాను అనగానే అందరికీ జెరుబ్బాబేలు ఎవరో తెలుసా? జెరుబ్బాబేలు అనగానే ముందుకు వెళ్ళిపోతాను. బ్రదర్ జెరుబ్బాబేలు అంటే తెలియదు. చిన్న చేయెత్తారనుకోండి వెంటనే అడుగుతాను ఏంటి అని. మీరు అది అడిగితే నేను మరలా వివరిస్తాను. దానివల్ల మనకి సమయము వేస్ట్ అయినా పర్వాలేదు, కానీ తెలుసుకోవాలి క్లియర్గా. ఎందుకనంటే ఈ రోజున సమాజంలో అన్యులు మన గ్రంథాలని బాగా చదివి దాన్ని అవపోసన బట్టి దానిలో చిన్న చిన్నవన్నీ ఇదిగో ఇందులో ఈ లోపం ఉంది, ఇందులో ఆ లోపం ఉంది అని అడుగుతుంటే క్రైస్తవులైన వారు, సోకాళ్ళు క్రైస్తవులని పిలువబడేవారు దానికి సమాధానాలు చెప్పలేక
పాస్టర్ గారినో లేకపోతే ఫలానా ఏనో ఆయన్నో ఫోన్ చేసి వెంటనే సార్ ఇలా అడుగుతున్నారు సార్, వాళ్ళు ఇలా అంటున్నారు, దీనికి ఏం చెప్పాలి అంటున్నారు. ఇంకా మనం ఎప్పుడు నేర్చుకునేది, మనం ఎప్పుడు వారికి సమాధానం చెప్పేది? ముందు మన గ్రంథంలో మనమే పర్ఫెక్ట్గా లేకపోతే అప్పుడు వేరే వాళ్ళు అడిగే ప్రశ్నలకు మనం ఏం సమాధానం చెప్తాం? అందుకని జాగ్రత్తగా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఏదైనా డౌట్ ఉన్నా అప్పుడు ఆ పదము అర్థం కాకపోయినా వెంటనే అడగండి, తెలుసుకోండి, అప్పుడే ఆ రోజే అది తీర్చుకోవాలి. లేదంటే అయిపోయిన తర్వాత చిన్న మెసేజ్ అన్న పెట్టండి, దాన్ని వివరంగా దాన్ని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనకున్న కొద్ది 40 నిమిషాల్లో అన్నీ వివరించలేకపోవచ్చు. సో అందుకని మీకు తెలుసుకోవాలనే ఆసక్తి కనుక ఉంటే ఆ విధంగా అడగాలని నేను ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అందరికి వందనాలండి చివరి వరకు విన్నందుకు, చివరి వరకు ఉన్నందుకు కూడా. 9 దాటింది, ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. కారణం ఏంటంటే ఇక మాట్లాడడం న్యాయం కాదేమో నేను అనిపిస్తుంది. మొత్తానికి దేవుడు ఈ రోజు నాతో చాలా విషయాలు మాట్లాడాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మనందరం ఒకే మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. మనందరం మందిరం కట్టే స్తోమత కలిగిన వారం కాకపోవచ్చు, మనం చర్చి కట్టలేకపోవచ్చు, కానీ ఆత్మీయ మందిరాన్ని కట్టగలం. అనేక మంది ఆత్మలను మనం రక్షించగలం. ఇంట్లో ఉండి ప్రార్థిస్తూ కూడా ఆత్మను రక్షించవచ్చు, పాట ద్వారా రక్షించవచ్చు. తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మన ఇంటి చుట్టూ ఉన్న వారికి చెప్పొచ్చు, మనం పనిచేసే చోట చెప్పొచ్చు. దేవుని యొక్క వాక్యం చెప్పుట ద్వారా, వాక్య ప్రకటన ద్వారా అనేక మంది ఆత్మలు దేవుని వైపు తిరగడానికి మనము కారకులవ్వాలని, మనం కూడా ఒక చిన్న పాత్రలాగా వాడబడాలని మాత్రం దేవుడు పదే పదే జ్ఞాపకం చేస్తున్నాడు ప్రతి వాక్యం ద్వారా. ఈరోజు చాలా ప్రత్యేకమైన రీతిలో దేవుడు చాలా సూటిగా నాతో మనందరితో కూడా మాట్లాడాడని నేను నమ్ముచున్నాను. అందరూ కూడా వినడం మాత్రం కాకుండా వాక్యాన్ని ఇంప్లిమెంట్ చేయాలని, మన జీవితాల్లో వాక్యాన్ని ఎగ్జిక్యూట్ చేయాలని, వాక్యాన్ని అనుసరిస్తూ మనం క్రియల రూపంలో దాన్ని వాక్యం ప్రతిఫలించేలాగా మనం బ్రతకాలని మరొకసారి మనందరం కూడా వాక్యం ద్వారా జ్ఞాపకం చేయబడుతున్నామండి. చివరి వరకు ఉన్నందుకైతే అందరికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. ప్రార్థించిన వారికి, పాటలు పాడిన వారికి, మరి ఆలకించిన వారికి అందరికి కూడా వందనాలు. రేపటి దినము మనకి కూడిక ఉండదు, తిరిగి మనము మండే రోజు కలుద్దాం. మండే రోజు దైవజనులు అవైలబుల్ ఉండరు, చీరాల బయలుదేరబోతున్నారు రేపు. అందువలన ఈ రోజు దానియేలు గ్రంథం బదులు వారు ప్రకటించడం జరిగింది. మండే రోజు మనందరం కలిసి మరలా దేవుని యొక్క సన్నిధిలో గడుపుదాం. అంతవరకు ప్రభు కృప మనకు తోడేయును గాక. ఒకరికొకరు వందనాలు తెలియచేసుకుని సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ లార్డ్. చాలా రోజులు అయింది బ్రదర్ గారు మెసేజ్ వినక. ఈ రోజు నాకు అవకాశం దొరికినందుకు నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మీకు ప్రత్యేకమైన వందనాలు. చివరి దాకా ఉండటానికి దేవుడు అద్భుతంగా ఈ రోజు చేశాడు. ఏ డిస్టర్బెన్స్ లేదు, నాకు పాప కూడా నిద్రపోతా ఉంది. అవును బ్రదర్, ఒక చోట ఉండట్లేదు, యాత్రిక ప్రదేశం అన్నట్లు అక్కడక్కడ ఉండాల్సి వస్తుంది. అదే మంచి మెసేజ్ నాతో నన్ను దర్శించాడు దేవుడు. మరొకసారి నిద్రపోతున్నట్టుగా దేవుడు లేపాడు. ఇది సమయమా, ఇది సమయమా, ఇది సమయమా. నాకు చాలా వేదనకరమైన మాట. ఇది సమయమా, మన సొంతానికి మన స్వార్థానికే బ్రతుకుతున్నామా, దేవుని పని పక్కన పెట్టి అని ఈ రోజు బాగా చెంపబట్టి కొట్టి లేపినట్లు అనిపించింది కదా. చాలా థ్యాంక్ యూ సో మచ్. మీకు చాలా సంతోషం. ఇలా కొట్టేవారు కావాలి మాకు వాక్యం చేత.